హలో లచ్చన్న నమస్తే. అన్నా 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 అన్న కనబడతలేరు, ఎక్కడున్నారే? ఉన్నా 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 అదే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా చర్చ నడుస్తుంది, చూసినావు కదా. అన్న తన విషయంలో ఇంకా నేను కూడా స్పందించలేదు. ఈ రోజు నేను ఖచ్చితంగా ఉంటుంది, నా స్పందన ఉంటుంది ఖచ్చితంగా. గదే ఏంది మరి పరిస్థితి ఏంది? బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. అంటే బీసీల పైన దాడులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత బాధ కలిగే విషయం అంటే బీసీ ఎవరని కావచ్చు, అది వీళ్ళు వాళ్ళని కాదు. ఆ, బీసీలు కాని వాళ్ళేమో బీసీ ఉద్యమం చేస్తారు, ఆ. బీసీ ఉద్యమం చేస్తే తప్పైపోతున్నది. గదే ఇప్పుడు కవితక్క బీసీల గురించి కొట్లాడతా అనుకుంటే బీసీల మీద దాడులు చేస్తున్నది. మరి నిజంగా దీన్ని బీసీ ఇప్పుడు సంఘాలు కల్వకుంట్ల కవితక్క గురించి మాట్లాడుకోవాలంటే ఒకే మన తెలంగాణ ఆడపడుచు గౌరవించుకుందాం, మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా గౌరవించుకుందాం. కానీ బీసీలకు ఆమెకి ఏం సంబంధం? ఈ దరిద్రంగా బాగా ఇదైపోతుంది, ఇది ఎటు మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు బీసీలో ఉన్నాం కదా. ఇప్పుడు అన్న ఎవరైనా కావచ్చు, బీసీలకు నేను ఒకటే చెప్తా, అంటే బీసీలకు కవితక్క బీసీలకు మద్దతు తెలపాలనా, లేకపోతే బీసీ నాయకత్వమే కవితక్క కింద నడవాలనా? మరి ఆమె ఉద్దేశం ఏంటిది? అవన్నీ కాదు. నేను కల్వకుంట్ల కవిత గారికి బీసీ ఉద్యమం చేసి రైట్స్ లేవంటున్నాను నేను, ఆ, రైట్స్ లేవంటున్నాను నేను. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది. అంటే చాలా మంది కొంతమంది ఇప్పుడు నిన్న సంగం సూర్యారావు గారితో మాట్లాడినా, కొంతమంది మరి బీసీలకు ఇట్లా కల్వకుంట్ల కవిత గారికి మద్దతు తెలుపుతారు అంటే వాళ్ళు బీబీసీలు అన్నా, బీబీసీలు అంటే బానిస ఇప్పుడు అన్న బీసీలు. నేను ఒకటి చెప్తున్నా, బీసీల సంగతి గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా వాయిస్ ఇస్తానండి. ఇవాళ కూడా ఇవాళ నేను ఖచ్చితంగా నా స్పందన ఉంటుంది. ఈ విషయం ఏంటంటే బీసీలు గతం వేరు ఇప్పుడు వేరు. గతంలో కూడా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు బీసీలకు కొట్లాడే దమ్మున్నది, సాధించుకునే దమ్మున్నది. రాబోయే ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీలు అందరం అనుకుంటున్నాం. అవును. అంటే అనుకుంటున్నాం నిజంగా బీసీల గురించి ఒక బలంగా కొట్లాడుతున్న ఒక గొంతును అణచివేస్తే అంటే బీసీ ఉద్యమం ఆగుతుందని ఇలా కాన్ఫిడెంటా? మరి ఎట్లా? ఏం నష్టపోయేది వాళ్ళే. బీసీలు తెలివి తక్కువలేం కాదు, బీసీలను దద్దమలేం కాదు. ఒక బీసీ బిడ్డగా చెబుతున్నా, నష్టపోయేది వాళ్ళే. ఉమ్. ఇప్పుడు బీసీలకు కొట్లాడే శక్తి లేనప్పుడు, దమ్ము లేనప్పుడు మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే ఆ విషయం వేరు. మాకు అంటే దమ్ము ఇక్కడ ఉంది కదా. 42% రిజర్వేషన్ అమలు కాకముందే ఇక్కడ ఏదో కవితక్కకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ స్థానిక ఎన్నికలకు పోతున్నారు, 42% రిజర్వేషన్ అమలు అయింది, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ ఇచ్చినట్టు ఈమె సంబరాలు చేసుకుంటుంది. మరి ఇక నిజంగా బీసీల ఆరాధ్య దేవత అనుకుందాం. ఇక మనం ఏం చేద్దాం, మరి కర్మ అట్లా అయిపోయింది. మన అంటే కర్మ కగ్గిదాలుగా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ వస్తే బీసీల సంబరం చేసుకోవాలన్నా ఆమె సంబరం చేసుకుంది. ఏమనంటే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. ఉమ్, ఈ మనోభావాలు మనకు ఉండయి, బీసీలకు మనోభావాలు ఉంటాయి, వాళ్ళకే మనోభావాలు ఉంటాయి. ఉమ్. అంటే ప్రధానంగా ఇప్పుడు గత 2 రోజులుగా జహీరాబాద్ లో జరిగిన బీసీ సభల ఆ, తీన్మర్మలన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అంటే కవితక్క కొన్ని బీసీలకు ఏం సంబంధం, బీసీల ఆడపడుచ అంటే మా గౌడ బిడ్డనా, పద్మశాలి బిడ్డనా, మునుర్కా బిడ్డనా, ఇప్పుడు యాదవ్ బిడ్డనా? ఒక పని చేయాలి. ఆ కేసీఆర్ పుస్తకం పెట్టింది కదా, తెలంగాణ సామెతల పుస్తకం. గదే ఆ- గదే అన్న, నేను అడిగేస్తున్నా. అయితే అందులో ఒక వాక్యం ఏంటంటే కంచం పొత్త మంచం పొత్త అన్న అన్నదని. ఇది ఇప్పుడు ఆ సందర్భం ఏదైనా సరే ఆ ఆ మాటని అనాదిగా వస్తుంది. ఇలా మన నువ్వు పుడిచింది నేను పుడిచింది కాదు. వెనకడ పెద్ద మనుషులు కూడా అందరూ, వెనకడ పెద్ద మనుషులు కూడా ఆ బీసీలలో కూడా కొన్ని కులాలు ఉపకులాలు ఉంటాయి. కొన్ని ఉపకులాలు ఉంటాయి బీసీలలో. ఇప్పుడు పద్మశాలి బిడ్డ కావచ్చు నేను, ఇట్లా కొన్ని ఉపకులాలు ఉంటాయి. ఉపకులాలు ఏమవుతుందంటే అంటే ఆ కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు, అంటే వియ్యం పొత్తు కాదు అనేటువంటి ఒక సామెత. అది అంటే అనాదిగా వాళ్ళ ఇంటికాడ వస్తుంది. మేము తింటాం, మా ఇంటికాడ వాళ్ళు తింటారు, కానీ మేము ఇచ్చుకుని పుచ్చుకుని లేదు. వాళ్ళ పిల్లలు మాకేం, మా అది పిల్లలు వాళ్ళకేం ఉంటది. అన్నట్టు. అట్లనే వేరే వేరే కులపోలకు కూడా ఉంటది. ఇప్పుడు దాన్ని ఆమె అనవసరంగా ఆమెకు సలహా కల్వకుంట్ల కవిత అంటే ఇది గారికి ఒక పూచిగా చూపిస్తూ తీన్మర్మలన పైన దాడిని, అంటే ఇప్పుడు ఈమె నాయకత్వంలో నడవకుండా తీన్మర్మలన ఈమెనే డైవర్ట్ చేస్తున్న విధంగా తెలంగాణ ప్రజలకు చూపెట్టే విధంగా ఈమె ఒక అంటే ఎట్లయినా దాడి చేయాలి, కానీ ఇది ఒక బూచిగా చూపెట్టి దాడి చేస్తే బాగుంటదని ఇది తెరపైకి తీసుకొచ్చింది. ఆమె అనవసరంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బిడ్డ పైసలు బాగున్నాయి, పైసలు బాగున్నాయి, ఉనికి కోసం ఆమె ఉద్యమం చేస్తుంది, ఉనికి కోసం చేస్తుంది. ఎవరు ఆ బీసీల మీద ప్రేమ అన్న ఇప్పుడు మీరు బీసీల గురించి కానీ పద్మశాలి గురించి కొట్లాడబట్టి ఎన్ని సంవత్సరాలు ఇస్తుందన్న దాదాపు? మా జీవితం ఇటు అంకితం అయిపోయింది. ఏం చేద్దాం, ఇంక ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం. అంటే ఒక కీలక వ్యాఖ్యలు చేసింది, నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ముచ్చట, సరే మీ ఎక్స్పీరియన్స్ కోసం కాదు కానీ ఇప్పుడు బీసీల గురించి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరంన్నర నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారట. మరి విగ్రహం పెట్టుకుందాం, ప్రతి కుల సంఘంలో ఆమె విగ్రహం పెట్టుకుందాం. ఏం చేద్దాం, మరి కర్మ అట్లా అయిపోయింది. నిజమైన నమ్మచ్చు అంటావు ఇది? అన్నా అన్ని ఒట్టి మాటలు. ఒక మహిళగా గౌరవించుకుందాం. ఆమె మహిళా రిజర్వేషన్ల కోసం వచ్చింది గతంలో. వచ్చినప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలే గొడవ ఏడ్చిండ్రు. అప్పుడు మా మహిళలు కనిపించారు.
ఇక ఆమెతో ఏం చేద్దాం, ఆమెకు మళ్ళీ ఇప్పుడు 9.5 సంవత్సరాలు అధికారం అనుభవించినప్పుడు బీసీలు గుర్తుకురారు, ఎస్సీలు గుర్తుకురారు. కల్వకుంట్ల ఒక కవిత గారి గురించి ఎంత బీసీలలో తక్కువ ముదిరాజు బిడ్డనైన ఒక అన్న కల్వకుంట్ల కవిత గారు, నేను ఒకటే చెప్తాను, కల్వకుంట్ల కవిత మన తెలంగాణ ఆడపడుచు గౌరవించుకుంటాం, దానిలో ఎలాంటి సందేహం లేదు. అక్క అందం చెల్లి అందం గౌరవించుకుందాం. కానీ అనవసరంగా ఇప్పుడు ఇంకొక ఎలిగేషన్ ఏదైనా నిన్న కొద్దిగా వీడియో చూసినాం, మన కొద్దిగా తెలంగాణ మహిళల వీడియో పెట్టిండ్రు. ఆ బీసీలు రాజకీయం కోసం బీసీ ఉద్యమంలో తప్పదు కదా, రాజకీయం చేయాల్సిందే బీసీలు. ఇప్పుడు బీసీలు బరాబర్ రాజకీయం కోసమే బీసీ రాజకీయం చేస్తా ఉంటారు కదా. రాజకీయం చేయకపోతే ఇప్పుడు ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది రిజర్వేషన్, జనరల్ స్థానాలు అన్ని మన బీసీలే గుంజుకపోతున్నారు కదా. బీసీలు రాజకీయం చేయాల్సిందే. నువ్వు బీసీ గారు నువ్వే బీసీ వివాదం పట్టుకుంటే బీసీలు మనం మేమెందుకు రాజకీయం చేయొద్దు? రాజకీయం బరాబర్ చేయాల్సిందే. దీనివల్ల ఒకటి చెప్పనన్నా, దీనివల్ల నష్టపోయేది కల్వకుంట్ల కవిత గారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె అనవసరంగా ఏదైనా కావచ్చు, బీసీ వాదం తీసుకెళ్లేటువంటి నాయకుడు అతను ఏదైనా ఇష్యూ కావచ్చు, ఆమె చేయడం అనేది ఆమెకి నష్టం, దాని ఇంకో ఆప్షన్ లేదు. భవిష్యత్తు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు పాపం, ఎందుకంటే చాలా మంచి మేధస్సు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డ, తెలివితేటలు బాగున్నాయి, అపారమైన తెలివితేటలు ఉన్నాయి. ఆమె తెలివితేటల్ని ప్రజల మంచి కోసం వాడితే మనం స్వాగతిస్తాం. కానీ ఉద్యమాలు నడిచివేస్తా అంటే ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు అనేది అంధకారం ఇప్పటికే వెళ్ళిపోయింది. అక్కడి రాజకీయ భవిష్యత్తు. మళ్ళీ ఒక కామెడీ విషయం ఏంటంటే ఈమె దాడికి పాల్పడుతుంది, గన్మెన్లను కొడుతుంది. ఇప్పుడు అక్కడ ఒకవేళ పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో గన్మెన్లు లేకపోతే నిజంగా తీర్మానం పరిస్థితి ఏమైంది కూడా అర్థం కాని పరిస్థితి, అంటే అంతకు తెగించేది. ఇక అన్న దీని గురించి ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు అనవసరంగా ఏదో చేసుకుంటూ పోతే చలో కొద్ది గొప్ప సానుభూతి ఉంటుండే కావచ్చు, కానీ ఇలా ఆమె అనవసరంగా నష్టపోయేది ఆమెనే. బీసీలకు ఎలాంటి నష్టం జరగదు, బీసీలకు ఎలాంటి ఇది జరగదు, నష్టపోయేది ఆమెనే. రాజకీయ భవిష్యత్తును ఆమెనే చేజేదలాగా సమాధి చేసుకుంటున్నారు. దీన్ని ఇంకో లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, బీసీలం పిచ్చోళ్ళమేం కాదు, అన్ని గమనిస్తున్నాం. ఈ విషయంలో ఇంతవరకు జరిగి ఇన్ని రోజులు, ఇప్పుడు 2-3 రోజులు గొడవ అవుతున్నా కానీ కేటీఆర్ స్పందించలే, కేసీఆర్ స్పందించలే. కానీ కాంగ్రెస్ నాయకులు ఏదో మా ఇంట్లో ఆడపడుచు అయినట్టు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కొంచెం సపోర్ట్ చేసి చూసిన నేను ప్రెస్ మీట్ చూసిన. దీన్ని కూడా ఏ విధంగా చూడాలన్న చూసిన వాళ్ళు ఇక ఇప్పుడు మన బీసీ వాళ్ళు మన బీసీ నాయకులు ప్రెస్ మీట్, కవితక్క వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారని అన్న. కల్వకుంట్ల కవితక్క వెనుక ఏ నాయకులు లేరు, ఆమె ఒంటరి అయిపోయింది పాపం. ఇప్పుడు అన్న కేసీఆర్ దేక్తలేడు ఆమెను, కేటీఆర్ దేక్తలేడు. ఫస్ట్ ఆమె ఏం చేయాలంటే ఫస్ట్ ఇల్లు సర్దుకొని తర్వాత బయట గురించి మాట్లాడాలి, అవునా కదా. కల్వకుంట్ల కవిత గారికి నేను ఒకటే కోరుకుంటాను, ఒక మహిళ ఒక గొంతు ఉండాలి మనకు. నేను తప్పు పడతలేను, కానీ ఆమె మంచి మంచి సలహాదారులు, ఆమెకు సలహా ఇచ్చి మేధావులు పక్కన పెట్టుకుంటే మంచిది. నువ్వు లట్టు కానీ పొట్టు కానీ పెట్టుకొని కొడతాం తందం అంటే తిరగబడతారు. అదే బీసీలందరూ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత దాడి వల్ల బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అదే జరిగింది కదా. నేను అదే రోజు అనుకున్నా, ఇప్పటికి నేను స్పందించలేదు కానీ అదే రోజు అనుకున్నా, అయిపోయిందిరా బాబు. అనవసరంగా ఆమె గెలికి ముక్త కంఠంతో మహిళలతో సహా ఏ మహిళల గురించి అయితే మాట్లాడిందో, మహిళల్ని కించపరుస్తుంటూ మల్లన్న మాట్లాడిందో, బీసీ సంఘాలు మహిళలు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిష్టి బొమ్మలు దానం చేశారు. కల్వకుంట్ల కవిత గారికి సలహాలు ఇచ్చింది ఎవరో, ఇస్తున్నది ఎవరో, ఆమె ఒకసారి పునరాలోచించుకొని మంచి మంచి మేధావులు ఆమె దగ్గర పెట్టుకోవాలి. లట్టు కానీ పొట్టు కానీ పైలితే కొడతానుకున్నాను పెట్టుకుంటే ఆమె నష్టపోతుంది, తీవ్రంగా నష్టపోతుంది. ఆమె బీసీలకు సపోర్ట్ చేస్తారు, ఆమెకు బీసీలు బాగుపడాలని ఆమె కోరుకుంటే గిట్ట వెనక నుంచి బీసీలకు సపోర్ట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి లేని బీసీలు బాగుపడతారంటే ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు సిరిసిల్ల అంత పద్మశాలి మెజార్టీ ప్రజలు పద్మశాలి ఉన్నారు, మరి ఎందుకు ఇలా అక్కడ సీటు సిరిసిల్ల? వాళ్ళకి బీసీల మీద ప్రేమ. నేను ఒకటి చెప్తున్నా, బీసీలు కాని వాళ్ళకి బీసీల మీద ప్రేమ ఉంటుంది అన్న. ఇది నవ్వడం కాకుండా జోకు కాకుండా ఏంటిది, ఇది వంటల జోక్. ఇది అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ హైజాక్ చేసి ఎట్లయితే సీఎం అయిండో, నేను బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి నేను ముఖ్యమంత్రి అయితే. అప్పటి పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు. అప్పుడు మా కొండలక్ష్మి బాబుజీ గారు, అప్పుడు మా ఆల నరేంద్ర గారు, వాళ్ళు తేరుకొని ఉంటే ఇలా కేసీఆర్ చేతిలోకి అంటే తెలంగాణ వచ్చింది మనం స్వాగతిద్దాం అట్లాంటి. నేను ఆయన నేనే వననొల్లి అనుకున్నాడు కదా. అప్పుడు కొండలక్ష్మి బాబుజీ గారు, ఆల నరేంద్ర గారు, జయశంకర్ గారు, చాలా మంది బీసీ మేధావులు కావచ్చు, బహుజన మేధావులు కావచ్చు, వాళ్ళు తేరుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. నేనే వననొల్లి తెలంగాణ జాతిపిత అనే విధంగా చెప్పుకునే స్థితి వచ్చేది కాదు. కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
మోసాలు గమనించింది కాబట్టి ఇప్పుడు బరాబరి ఈట్గా జవాబు పత్తాసైతే నా పడతారు. అది వాళ్ళ భాష, ఇది వాళ్ళ భాషలో చెప్పుకోవాలంటే. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ సామెతలను దృష్టిలో పెట్టుకుని ఆమె దాడి చేసింది కదా, తెలంగాణ సామెతల పుస్తకాన్ని బాన్ చేయాలి. మరి నేను ఒక కవిగా చెప్తున్నా, ఒక సాహిత్యవేత్తగా చెప్తున్నా. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో రాశారు కదా సామెతలు. భవిష్యత్ తరానికి గుర్తుగా ఉండాలి, భవిష్యత్ తరానికి తెలంగాణ సామెతలు తెలుసుకోవాలని కేసీఆర్ గారు కదా. కల్వకుంట్ల కవిత గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఆమె గురించి, ఆమెకు ఎందుకంటే నాకు ఆమెకున్న అనుబంధం, అక్కకు తమ్మకున్న అనుబంధం. నేను ఆమె తప్పు పడతలేను. ఆమె అన్ని కూడా లోపల వేరు బయట వేరు. అంటే రానున్న రోజులలో పద్మశాలిని ముద్దు బిడ్డ ఒక వాసా లక్ష్మీనారాయణ తన వెనుక నడవాలని ఏమన్నా పన్నాగం పడే అవకాశం? ఈ మనకి ఏం అవసరం అన్నా, ఇప్పుడు ఇప్పుడు ఆమె దగ్గర పైసలు ఉన్నాయి, ఏదో కొద్ది మంది పైసల కోసం పోతారు కావచ్చు. మనలాంటి వాళ్ళం అట్లా కాదు, దేవుళ్ళ ఆడుకుని బిచ్చం ఆడుకుంటాం. పద్మశాలి దగ్గర డబ్బు తక్కువ ఉందా, బీసీ దగ్గర డబ్బు తక్కువ ఉందా? మనిషికి 10 రూపాయలు వేసినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే స్థాయికి మనం పోవచ్చు. దాంట్లో ఎలాంటి ఆప్షన్ లేదు. నేను ఒకటే చెప్తున్నా, అంటే అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారి గతంలో మద్దతు ఇచ్చిన కొద్దిమంది నాయకులకు చెప్తున్నా, ఒక బీసీ బిడ్డగా, పద్మశాలి బిడ్డగా, ఇలాంటి పొరపాట్లు మరోసారి చేస్తే బీసీ బిడ్డలు బీసీలు కాని వాళ్ళని కాదు, బీసీ ద్రోహులను కూడా తరిమి కొడతారు. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. రైట్ అన్న. థ్యాంక్ యూ.